సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నమాట. ఇలా వీడియో ఏంటిదంటే కొత్త బ్రిడ్జ్ అయితే ఓపెన్ అయింది. ఆ బ్రిడ్జ్ అయితే చూపెడతా మీకు. సో గాయ్స్ చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ఎక్కడ ఏ బ్రిడ్జ్ కాడికి వచ్చినామంటే నేను మళ్ళీ నాగార్జున బ్రిడ్జ్ కాడికి వచ్చినా. ఇస్తాం మళ్ళా తర్వాత పైసలు ₹1 మళ్ళా వచ్చేటప్పుడు ఇస్తాం. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చిల్బుల్ బాయ్స్, చిల్బుల్ బాయ్ యాక్టర్ కిట్ 7 ఒకటి ఉంటుంది, చిల్బుల్ బాయ్స్ ఒకటి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో యాక్టర్ కిట్ ఆఫీషియల్ అన్న అక్కడ అన్న 50K ఫాలోవర్స్ ఉంటాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో. చూడండి. ఓకే చలో, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అయితే మనం ఇప్పుడు సో గాయ్స్ ఇప్పుడైతే మనము కాగజ్ నగర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చూపెడతా. ఇది హైలైట్ తెలుసా? సో గాయ్స్ చూశారు కదా, కాగజ్ నగర్ బ్రిడ్జ్ రోడ్ వేయలే, ఏం వేయలే. మా వాళ్ళు అయితే ఓపెన్ చేసి పడేసారు బ్రిడ్జ్. ఖుల్లా ఉంటది ఆటోలా. సో గాయ్స్ చూశారు కదా, దీనికంటే ఇంకా కింది రోడే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అవును, ఎందుకంటే మా వాళ్ళు రోడ్ ఓపెనింగ్ కాకముందే రోడ్ ఓపెన్ చేసి పడేసిర్రు. తెలంగాణతో కాదు సిరుపురోలతో. సో గాయ్స్ చూడండి, దీని మీద పోతే బెస్ట్. దాని మీదకి వెళ్ళి పోలేం మనం, ఎందుకంటే సో గాయ్స్ చూడండి, ఇదైతే అందాల అద్భుతమైన కొండలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మనం అసలు ఇది కొత్త బ్రిడ్జా పాత బ్రిడ్జా అన్నది అస్సలు అర్థమైతలేదు. కొత్త బ్రిడ్జ్ అయితే ఇంత అందంగా ఉంటారని అయితే అస్సలు ఊహించలేదు. సో గాయ్స్ చూశారు కదా. సో గాయ్స్ అద్భుతమైన విషయం ఏంటంటే దీని మీదకి వెళ్ళి బస్సు కూడా వస్తుంది. అదే షాకింగ్ న్యూస్ అసలు. సో గాయ్స్ చూశారు కదా, ఇప్పుడైతే మా సిరిపూర్ వాళ్ళకి ఎలాంటి దోకా అనేది లేదు. ఎందుకంటే బ్రిడ్జ్ అయినప్పటి నుంచి మంచిగా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతారు. ట్రైన్లు పోతాయి. ఇగో ఇట్లకి వెళ్ళి ట్రైన్లు పోతాయి. కనిపిస్తలేదు ముంగడ పోతే ఆపితే మీకు ట్రైన్లు ఎట్లకి వెళ్ళి పోతాయో. మేము ఇగో ఇదంతా రైల్వే పట్టాలు, దీని కింద రైల్వే పట్టాలు ఉన్నాయి గాయ్స్. సో గాయ్స్ చూశారు కదా, మేమైతే కిందికి దిగినాం. ఎందుకు దిగినామో ఓ గాయ్స్ చూశారు కదా, పట్టాలు అయితే అక్కడ ఉన్నాయి గాయ్స్. అక్కడ చూడండి గాయ్స్, పట్టాలు ఏర్పడుతున్నాయా. సో గాయ్స్ ఇంతకుముందు పాత రోడ్ అయితే గదైతే ఉండే, ఆ పాత రోడ్ అట్లకెళ్ళి వస్తుండే. ఇప్పుడు దీని మీదకి వెళ్ళి వస్తున్నాం, ఎందుకంటే బ్రిడ్జ్ ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి. ఇనాగ్రేషన్కి ఇక్కడ ఎవరెవరు వచ్చి చెప్పాలనా, నేను వీడు ఆడు, మేము ముగ్గురమే ఇనాగ్రేషన్ చేసినాం దీన్ని. సో నాకు ₹1,00,000 ఇచ్చారు అంతే. ఈయనకి 1,00,000 ఇచ్చిర్రు. నేను యాక్టర్ కిట్ ఆఫీషియల్ కాబట్టి నాకు ఒక 5 లక్షలు ఇచ్చిర్రు. మా ఎందుకంటే అకౌంట్ డియాక్టివేట్ లో ఉన్నది కాబట్టి, కొంచెం యాక్టివేట్ లో లేదు కాబట్టి 10,000 ఇచ్చిర్రు గాయ్స్. సో గాయ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్టర్ కిట్ 7 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కొరకు మంచి వీడియోస్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. ఒకటే చెప్తాడు వీడు గుద్దోడు, ఎప్పుడు ఇది ఒకటే ముచ్చట తప్ప వేరే ఏం రాదు మా వానికి. సో గాయ్స్ చూశారు కదా, ఎంత చాలా అద్భుతంగా అయితే నిర్మించారో ఈ ఇంజనీర్స్. దీనికి చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు అంటే బాగా సంవత్సరాలు చేసిరు మా ఇంజనీర్స్. దగ్గర నేను చెడ్డీలు వేసుకుంటుండే, అప్పని చెల్లి ఇది కడతానే ఉన్నారు. ఇంకా నేను లోపల చెడ్డీలు వేసి బయట పాయింట్లు వేసినప్పుడు ఓపెనింగ్ అయిపోయింది. సో గాయ్స్ చూశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.